సో నా క్వశ్చన్కి ఆన్సర్ మీరు బాబు గారే కాదు, అసలు మీకు నెహ్రూ తర్వాత ఎవరు కూడా మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులు లేవు. ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్. అంటే ఇతను ఎక్కువ కాలం ఉన్నాడు కాబట్టి ఆ క్రెడిట్ ఈయన తెచ్చుకుని ఉండాల్సింది, తెచ్చుకోలేదు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ కాదు ఈయనకి. ఇప్పుడు ఏదైనా ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్దాం, ఒక కాంక్రీట్, ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతోటి ఒక మంచి ప్రోగ్రామ్ చేసి ప్రజలకు అందిద్దాం అనేటువంటిది లేదు ఇక్కడ. క్విడ్ ప్రో కో అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. సో అందులో భాగంగానే విజన్స్ అని జనాల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి పేర్లు చెప్తుంటారు. ఒకవేళ మీరు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా విజనరీ అయితే, మీరు నిజంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి మేలు కోరుకునే వాళ్ళు అయితే 2020 విజన్ డాక్యుమెంట్ బయటికి తీయండి, అందులో రాసిన ఆబ్జెక్టివ్స్ ఏంటో చూపించండి, ఏ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయిందో చెప్పండి. ఇప్పుడు ఎందుకు 2047 అని పనికిమాలిన మాటలు మాడతారు మీరు? ఇప్పుడు 2047లో వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ అని చెప్తున్నారు. అసలు 2047కి ఎవడుంటాడు, ఎవడు చేస్తాడు, ఎవడో తెలుసు. ఈ రోజు ఏం చేస్తారు చెప్పండి? అంతే కదా. 47 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు 22 ఇయర్స్ తర్వాత ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు మీరు చెప్తున్నారు. అది నిజం అవుద్దా కాదు ఎవడో తెలుసు. నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు అయితే వై ఆర్ టాకింగ్ అబౌట్ 20 years 30 years? ఇట్ ఈస్ రెడిక్యులస్ కదా, మైండ్లెస్ కదా. అంటే నీకు బుర్ర లేదనుకోవాలి, లేకపోతే నీ మెదడు పనిచేయట్లేదు అనుకోవాలి, లేదంటే 5 సంవత్సరాల మ్యాండేట్కి అర్థం ఏంటో తెలియదు అనుకోవాలి. విజనరీ కదా, ఆయన ముందు ఏం జరగబోతూ ఊహించి దానికి ఇప్పుడు ఫౌండేషన్ వేస్తున్నారు అని, రాక్ ఫీల్డ్ ఫౌండేషన్ వేస్తున్నారు. అదే మరి. సో అందుకనే ఏది ఫుల్ఫిల్ కాలేదు, ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. దట్ ఈస్ ద విజన్.